ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియబంధువులారా, ఈరోజు మనం 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం అధ్యాయానికి పేరెట్లా కలిగిన నామం. ఈ అధ్యాయం నందు జ్ఞాన శబ్దం పరమాత్మ జ్ఞానమును లేక తత్వజ్ఞానమును ప్రతిపాదించును. కర్మశబ్దము కర్మయోగం అనగా యోగ మార్గమును సూచించును. అట్లే సన్యాస శబ్దం సాంఖ్యయోగం లేక జ్ఞాన మార్గమును తెలుపును. వివేక జ్ఞానం మరియు శాస్త్ర జ్ఞానం అనునవయను జ్ఞాన శబ్దంలో చేరినవి. ఇందు భగవంతుడు తన అవతార రహస్యాలను, కర్మయోగం యొక్క యథార్థతత్వం, అట్లే సన్యాసయోగం గురించి విశదపరచను. అంతేగాక ఈ మూడింటి ఫలస్వరూపమైన పరమాత్మ యొక్క తత్వం, యథార్థ జ్ఞానం కూడా వర్ణించను. అందువలన ఈ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం అని పేరు పెట్టబడింది. అధ్యాయ సారాంశం. ఈ అధ్యాయం నందు 1, 2, 3 శ్లోకాల్లో కర్మయోగ విషయ పరంపరయు దాని ప్రశంస చేయబడింది. 4వ శ్లోకంలో శ్రీకృష్ణుని జన్మ యొక్క పూర్వాపర విషయంలో అర్జునుడు తన సందేహాలను ప్రకటించను. తనకును అర్జునుడుకు ఎక్కువ జన్మలు గతించడమని వాటిని తాను ఎరుగుదననియు అర్జునుడు ఎరగడనియు 5వ శ్లోకంలో కృష్ణ భగవానుడు తెలిపాడు. 6, 7, 8 శ్లోకాల్లో భగవంతుడు తన అవతార తత్వాన్ని, రహస్యాన్ని, సమయమున కారణము తెలిపను. 9, 10 శ్లోకంలో భగవానుడు తన జన్మలు, కర్మలు దివ్యములనియు తను ఆశ్రయించిన వారికి భగవత్ ప్రాప్తి ఫలమని వివరించను. 11వ శ్లోకంలో తన భక్తుల ప్రవర్తికుని సేవలకు అనుగుణంగా భగవంతుని వారిని అనుగ్రహించు విధానం తెలిపిన జరిగిన. 12వ శ్లోకంలో అన్యదేవతోపాసన వలన లౌకిక ఫలము శీఘ్రముగానే లభించునని పలికిన. 13, 14 శ్లోకములందు భగవంతుడు జగత్కర్త అయ్యను. ఆకర్త అనియు అతని కర్మలు దివ్యములనియు తెలుసుకున్న వాని కర్మబంధములు అంటవని పేర్కొన్నాను. అందువల్ల ప్రాచీన ముముక్షువుల రీతిగా నిష్కామ కర్మలు ఆచరించమని 15వ శ్లోకం భగవానుడు అర్జునుని ఆజ్ఞాపించను. తదుపరి 16, 17, 18 శ్లోకంలో శ్రీకృష్ణుడు కర్మల రహస్యము తెలుపుదని ప్రతిజ్ఞ చేసి వాటి తత్వం తెలుసుకుంటూ జటిలమే అయినను అది ఆవశ్యకమనియే పేర్కొంచు కర్మ యందు అకర్మను అందును కర్మను దర్శించు వారు ప్రశంసించరు. 19 నుండి 23 శ్లోకాల వరకు కర్మల యందు అకర్మ యందు కర్మను మహాపురుషులను, సాధకులను దర్శింపగలరని తెలిపి అట్టివారి లక్షణములు, ఆచరణలను వివరించు భగవానుడు వారిని ప్రశంసించను. 24 నుండి 30 శ్లోకం వరకు బ్రహ్మజ్ఞానము, దైవయజ్ఞము, అభేద దర్శన రూపయజ్ఞము మొదలగు వివిధ యజ్ఞములను వర్ణించను. ఆ యజ్ఞకర్తలందరినీ యజ్ఞవేక్తులుగా, పాపరహితులుగా పేర్కొనను. 31వ శ్లోకం యజ్ఞశిష్టామృతం సేవించిన వారికి సనాతన బ్రహ్మ ప్రాప్తి కలుగుననియు యజ్ఞములను ఆచరింపునవానికి ఇహపరలోక సుఖములు ఇవి లభింపు అని భగవానుడు తెలిపాను. 32వ శ్లోకమున పైన తెలిపిన యజ్ఞములన్నీయును వేదముల ద్వారా విస్తరింపబడిన అనియు వాడి తత్వం ఎరిగి ఆచరించడం వల్ల మానవుడు కర్మబంధముల నుండి విముక్తి అగుడని తెలిపాను. 33వ శ్లోకమున ద్రవ్యయజ్ఞముల కంటేను జ్ఞానయజ్ఞం ఉత్తమమైందని తెలిపాను. 34, 35 శ్లోకములందు జ్ఞానులైన మహాత్ములు కడికేగి వారి నుండి తత్వజ్ఞానం పొందమని అర్జునుడు ఆదేశించు ఆ తత్వజ్ఞానాన్ని ప్రశంసించను. 36వ శ్లోకం జ్ఞాననౌక ద్వారా పావన సముద్రమును తరింపవచ్చునని. 37వ శ్లోకమున అగ్ని ఇంధనముల వలె జ్ఞానాగ్ని శుభాశుభ కర్మలను భస్మమనచునని నుడివను. 38వ శ్లోకమున జ్ఞానం పవిత్రమైందనియు అది శుద్ధాంతకరణం గల కర్మయోగికి సహజముగానే లభించునని తెలిపాను. 39వ శ్లోకమున సంయమి అయిన శ్రద్ధాళువే తత్వజ్ఞానం అరువుడని జ్ఞానప్రాప్తితో శీఘ్రముగా పరమశాంతి లభించునని భగవానుడు నుడివను. 40వ శ్లోకమున శ్రద్ధయు వివేకము లేని సంశయాత్ముడు
పరమార్థము నుండి భ్రష్టుడగనయు అట్టివానికి ఇహపరసుఖంలో ఉండవని తెలిపింది. 41వ శ్లోకం నందు వివేకం ద్వారా సంశయములను తొలగించుకొని కర్మలను భగవదార్పణం చేసిన వానికి కర్మలు బంధింపజాలవని 42వ శ్లోకమున అజ్ఞానజనితములైన సంశయములను జ్ఞాన ఖడ్గంతో ఖండించి కర్మయోగ స్థితులపై యుద్ధము చేయమని శ్రీకృష్ణ భగవాను పార్థుని ఆదేశించు ఈ అధ్యాయంను ముగించను. సంబంధం ఏంటి అధ్యాయానికి? 3వ అధ్యాయం నందు 4వ శ్లోకం నుండి 29వ శ్లోకం వరకు భగవానుడు వివిధ కర్మల ఆచరణావశ్యక స్థితిని ప్రతిపాదించను. 30వ శ్లోకమున కర్మయోగ విధులు భక్తిపూర్వకంగా ఆచరింపు, మమకారములైన విషయాసక్తిని కామ్యములను సర్వదా త్యజించుము, భగవదార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుము అని అర్జునుని ఆజ్ఞాపించను. 31 నుండి 35వ శ్లోకం వరకు ఈ సిద్ధాంతం అనుసరించి కర్మలు చేయవారిని ప్రశంసించుటయు చేయని వారిని ఆక్షేపించుటయు జరిగింది. రాగద్వేషములకు లోను కాకుండా స్వధర్మ పాలన మనర్పవాలని నొక్కి చెప్పాను. 36వ శ్లోకం నుండి ఈ విధములకు అనర్థములకు కామయ మూలము కనుక మనస్సును ఇంద్రియమును బుద్ధిబలముతో వశపరుచుకొని కామరూప శత్రువులను జయింపమని ఉపదేశములతో తృతీయాధ్యాయములు ముగిసను. కర్మయోగ తత్వము మిక్కిలి నిగూఢమైంది. అందువల్ల ఈ అధ్యాయములకు ఆ విషయంలో అనేక విషయములు విశదపరచుటకు ప్రయత్నించను. ఈ కర్మయోగం అనాదినియు పరంపరాగతమనియు తెలుపుచు ఈ 4వ అధ్యాయం ప్రారంభించున్నాడు. శ్రీమతి రమజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం.